హాయ్, ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ఇక్కడ స్థానికుని హైదరాబాద్ తెలంగాణ ఒక ఉద్యమ కుటుంబానికి చెందినటువంటి ప్రొటెస్ట్ భారీ స్థాయిలో చేస్తూ ఉన్నారు. మీ డిమాండ్ ఒకటే, రిజైన్ చేయాలనేది. వాంగ్చుక్కును కూడా, సోనం వాంగ్చుక్కును కూడా హాస్పిటల్కి తరలించారు, ఆరోగ్యం క్షీణించిందని. ఏ రకాల డిమాండ్లతోటి మళ్ళీ ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు? మొట్టమొదటిగా ప్రేక్షకులకు జై తెలంగాణ నమస్కారం. అందరికీ కూడా చరిత్రలో ఒక సందర్భం జరిగిందన్న. ఇదే సోనం వాంగ్చుక్ వాళ్ళ నాయన ఆయన నిరసన తెలిపినప్పుడు, ఉద్యమం చేసినప్పుడు, హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు, ఆ కాలంలో ఎమర్జెన్సీ అని ఏదైతే ఇంద్రమ్మని మనం వ్యతిరేకించినామో ఆ ఇంద్రమ్మ అన్న దిగొచ్చింది, వచ్చి వాళ్ళ నాయనతో మాట్లాడింది. ఇవాళ దినము ఒక కొత్త చరిత్ర చూస్తున్నాము. ఆ మహావీరుని కొడుకు సోనం వాంగ్చుక్ గారు నిరసన తెలుపుతుంటే ప్రధానమంత్రి రాకపోవడము ఎంతవరకు న్యాయమన్నా? మీరు ఇందిరాగాంధీని మీరు ఖండిస్తున్నారు, చలో ఓకే, ఎమర్జెన్సీని మేము ఒప్పుకోము, అది తప్పునే, ఆమెని ఖండిస్తాము. కానీ ఆమె చేసిన మంచి పని ప్రకారము అరే వాళ్ళ నాయన కోసం ఆమె దిగొచ్చినప్పుడు ప్రజలు అడుగుతారు కదన్నా. ఇందిరాగాంధీనే వచ్చినప్పుడు మోదీ గారు ఎందుకు రాలేదని అడుగుతారు కదన్నా. మా ప్రధానమైన ఆస్క్ ఏంటిదంటే, మా రిక్వెస్ట్ వింతి కానీ ప్రార్థన కానీ ఏమని అనుకోవచ్చు. ఇక మేము వదులుకున్నాము, సరిహద్దులు దాటి తిట్టినాం, అన్నీ చేసినాం, కానీ ఏం దోస్తలేదు. మేము ఒకటే అడుగుతున్నాము, ఇది ప్రజాప్రభుత్వము, ప్రజలు ఎన్నుకుంటేనే వస్తారు కదా. ఎంపీలు కానీ వీళ్ళందరూ ఎట్లా ఎన్నికవుతారు? మేము వేస్తేనే కదా. మేము ఇవాళ దినము నిరసన చెంది, ఆందోళన చెంది మేము ఉద్యమం చేస్తుంటే మా కాడికి రానటోడు ప్రజాప్రతినిధి ఎట్లయితారన్నా? ప్రధానమంత్రి దిగి రావాలి. ఇంకొకటి అన్న, కిడ్నాప్ చేసి తీసుకోకూడేందన్నా? ఇదైతే సమస్య హద్సే బార్. ఇది కిడ్నాప్ చేసి తీసుకోకూడేందన్నా? గదేమన్నా ఆయన ఏమైనా శవాసన చేస్తున్నా అన్న? ఆయన యోగా చేస్తాడా అన్న? పబ్లిక్గానే తీసుకుపోయినాం కదా అనే వాదన వస్తుంది కదా. ఏం చేస్తారు? పబ్లిక్ ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, అక్కడనే తీసుకెళ్ళాం కదా. అరే గదేనే గోరాతి గోరా పాప, గదే పబ్లిక్గా నువ్వు కిడ్నాప్ చేస్తావు, నువ్వు ఎట్లా ఎత్తుకపోతావు? నీకు ఏ చట్టం ఇచ్చింది అధికారము? అయినా అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఏదైతే స్వేచ్ఛలు ఉన్నాయో, రైట్ టు అసెంబుల్ పీసబుల్లీ వితౌట్ ఎనీ ఆర్మ్స్, అది తెలుపుకుంటుండు. హంగర్ స్ట్రైక్ ఆయన పొట్ట ఆయన కొట్టుకుంటుండు, ఒక అజెండా కోసం వచ్చిండు. ఎవరినన్నా దెబ్బతీసిండా అన్న? ఎవరినన్నా ఏమైనా తిట్టిండా అన్న? ఆయన నిష్పక్షపాతంగా ఒక ఇష్యూ కోసము అట్లా పడున్నాడు, హంగర్ స్ట్రైక్ చేస్తుండు పాపం. ఇప్పుడు పౌరుని ప్రాణాలను కాపాడుకునే బాధ్యత సమాజంపై, ప్రభుత్వానిపై ఉంటుంది కదా. ప్రభుత్వం మీదే ఉంటుంది కదన్నా. అందుకే వి రిప్రజెంట్ దీస్ ఎవరైతే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, దే గెట్ ఇన్ టు దేర్ పొజిషన్స్ బై మీన్స్ ఆఫ్ డెమోక్రసీ, త్రూ మీన్స్ ఆఫ్ ఓట్. నువ్వు నేను వచ్చి పరిపాలన చేసుకోలేమే, ఎంతమందికి చేస్తావే? అందుకు మనమందరము కాన్స్టిట్యుయెన్సీ డివైడ్ అయ్యి మనం ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్నిక చేయించుకొని వాళ్ళని పంపిస్తాం చట్టసభలకు. ఎందుకు పంపిస్తాము? మా పక్షాన ఇంతమంది వాళ్ళ గలం ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడాలని పంపిస్తాము. ఇవాళ దినం మాట్లాడతలేరు. డెమోక్రసీ ఏడుందన్న ఈ దేశంలో అని అడుగుతా ఉన్నాను. డెమోక్రసీ లేదని చెప్తా ఉన్నారు. 100% కదన్నా. వాట్ ఈస్ మెంట్ బై అ డెమోక్రసీ? అన్ ఇన్స్టిట్యూషన్, అ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ వేర్ ఇట్స్ లెడ్ బై ద పీపుల్, వేర్ దెర్ ఇస్ ఓట్, వేర్ ఇస్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఓటింగ్ అంతా మంచిగా ఉన్నది, దాని మీద కూడా కొన్ని నిరసనలు తెలుపుతారు, అది కూడా సక్రమంగా అవుతున్నాయా లేదా అని. చలో అది పక్కన పెట్టినా కూడా ఒకటే అడుగుతున్నాం, మీరే కదా ప్రజాప్రతినిధులు, మీరే కదా చట్టసభలో కూర్చుంటారు, ఎవరి కోసం కూర్చుంటున్నారు? ఎవరి కోసం? బయటకా భారతీయులకే కదా. భారతీయులు ఆందోళన చెందుతున్నప్పుడు దిగి రావాలి కదా. అది మా ప్రార్థన. నీట్ పేపర్ లీక్ అంశంలో ఆ బాధ్యులపై చర్యలు తీసుకున్నామని కేంద్రం చెప్తా ఉంది కదా. చచ్చిపోయినటోళ్ళని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారా అని ఒక మాట. ఎన్నన్నా చర్యలు తీసుకురు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తప్పు కావడమే ఘోరాతి ఘోర పాపం అంటానా నేను. అన్న, పోలీసులు కానీ డాక్టర్లు కానీ పిల్లలు ఎగ్జామ్ రాసి నేను కొలువు కొట్టి నేను దేశాన్ని ఉద్ధరిస్తాను వస్తారన్న, వాళ్ళని ఇబ్బంది పెట్టి సూసైడ్ చేసే వరకు వెళ్తుర్రంటే వ్యవస్థ, కుంభకోలు వ్యవస్థ, కూల్చిపోయిన వ్యవస్థ, తూట్లు పొడిచిపడిన వ్యవస్థలో ఉన్నామన్నా. చాలా దారుణము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. 100% రాజీనామా ప్రశ్న అడిగారు మీరు. ఎస్, రాజీనామా వల్ల వ్యవస్థ మారిపోవద్దు ఏమో, ఒక్క దినంలో మారిపోదేమో, కానీ ఇట్ షోస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ అకౌంటబిలిటీ, బాధ్యతదారితనము. అంతఃకరణ శుద్ధితో నేను పనిచేస్తాను ఏదైతే వీళ్ళు ఓటు తీసుకుంటారో దానికి సాదృశ్యము. మీరు ఏ మత గ్రంథం మీద చేయబెట్టకురన్నా, రాజ్యాంగం మీద చేయబెట్టినప్పుడు ఆ ఓతానుసారంగా ఉండాలని మా విజ్ఞప్తి. ఇప్పుడు ఆ మధ్యకాలంలో విమాన ప్రమాదం జరిగింది, దురదృష్టవశాత్తు అహ్మదాబాద్లో విమాన ప్రమాదం. ఆ ప్రమాదానికి రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. ఇప్పుడు
మా కేంద్ర మంత్రిగా. ఆయనకి ఏం సంబంధం, ఆయన రిజైన్ ఎందుకు చేయాలి? సేమ్ ఇది కూడా ఈయనకేం సంబంధం, ఈయన ఏం చేయమని చెప్పలేదు కదా లీకులు, ఈయన ఎందుకు చేయాలనే ప్రశ్న అక్కడి నుంచి వస్తాము. గౌరవనీయులు రామ్మోహన్ అన్న అంటే మాకు చాలా అభిమానం. ఒక తెలుగు బిడ్డ చట్టసభలో పోయిండు, మాకు చాలా సంతోషం. ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒక ప్రశ్న అన్న, నీట్ వ్యవస్థకి ఎస్ ఎన్టీఏ ఇస్ ది ఏజెన్సీ దట్ కండక్ట్స్ ఇట్, కానీ శిక్షా వ్యవస్థకి అధినేత ఎవరు? ధర్మేంద్ర ప్రధానే కదన్న. ఇప్పుడు రేపు పొద్దుగాల వ్యవస్థ తూట్లు పొడిచిన వ్యవస్థ, దాని వ్యతిరేకంగా మనం మాట్లాడాలన్నా, ఎవరన్నా సజెషన్ ఇవ్వాలన్నా ఎవరి దగ్గర పోతారు? కమిటీ మీటింగ్ పెట్టి వాళ్ళే కదా అధ్యక్షం తీసుకున్నారు. ఆయనను అడగకపోతే మోదీని అడుగుతామన్నా, లేకపోతే మా రామన్నని అడుగుతామా, లేకపోతే ఇంకొక ఎంపీని అడుగుతామా, ఇంకొక ఎమ్మెల్యేని అడుగుతామన్నా? ఆయననే కదన్న శిక్ష మంత్రి. ఒక శాఖ వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ శాఖకు సంబంధించిన వ్యవహారంకి అన్నిటికీ కూడా అధ్యక్షులు వారినే ప్రశ్నించాలి. ఎస్, రిజైన్ చేయడం వల్ల ఒక భయం ఏర్పడుతుంది, ఒక బాధ్యతాయుతమైన ఒక అంశం బయటకు వస్తుంది అనేదేనా మీ డిమాండ్? నేను ఒక బీజేపీ ప్రభుత్వంలో ఒక మంత్రిని, నా మిత్రుడు ఉన్నాడు. నెక్స్ట్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనుకుందాం, నా పార్టీనే అనుకుందాం, బీజేపీ పార్టీనే. ఇంకొక మిత్రుడు ఉన్నాడు, మంత్రి అవనికే లైన్లు ఉన్నాడు. నేను తప్పు చేసి ప్రజలు నిరసన తెలిపిన తర్వాత నన్ను పీకేస్తే నువ్వు భయపడతావా లేదా తమ్ముడు? భయపడతావు. ఆ భయము కావాలి, మా పట్ల భయము కాదు. మాతో భయపడితే ఏమొస్తుందన్న? మేము ఓటేసేటోళ్ళము, అంత పవర్ మా దగ్గర లేదేమో, కానీ రాజ్యాంగం పట్ల ఉన్న వీళ్ళ అంతఃకరణ శుద్ధి, ఏదైతే మాకున్న స్వేచ్ఛని వీళ్ళు గౌరవించినట్లు ఒక భయం ఉండాలి. 100%. మీరు ఎంతోమంది లక్షలాది కోట్లాది మందికి మీరు జవాబు చెప్పేటోళ్ళు, మీకు భయం లేకపోతే ఎట్లా అన్న? దీప్కేపై కూడా సిరాతో దాడి జరిగింది, గతంలో కూడా దాడి జరిగింది. అభిజిత్ దీప్కేపై నిన్న కూడా దాడి జరిగింది. దాడిని ఎట్లా, ఏ కోణంలో చూడాలి అన్న? నిరసన తెలిపినప్పుడు దాడిలు అవుతాయి, దాడి చేసినప్పుడు ప్రతి దాడిలు అవుతాయి. భగత్ సింగ్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, అందరు కూడా ఉద్యమం చేసినప్పుడు వారి మీద కూడా దాడులు జరిగినాయి. ఇట్స్ నాట్ అ న్యూ థింగ్. ఇన్కేస్ ఏమైతే చచ్చిపోతా ఆడు మనిషి, ముఖమేమో బ్లూ అవుతుందా బ్లాక్ అవుతుందా, ఇట్లా దుడుచుకుంటే అయిపోయి, దానికి పెద్ద సిగ్నిఫికెన్స్ కాదు. బీజేపీ వాళ్ళు ఏంటంటే అట్లా వేయంగానే వాడేమన్నా ఫీల్ అయిపోయి ప్రొటెస్ట్ ఆపుతాడు అనుకుంటున్నాడు. అది కాదు. ఏదైతే ఇంక్ ఉన్నదో ఆ ఇంక్ తీసుకొని దేశ చరిత్ర మారుస్తామని కూడా ఈ సందర్భాన్ని మనవి చేస్తాం. ప్రొటెస్ట్ వేదికగా మీ ఫైనల్ డిమాండ్ ఏంటి, అసలు ఏం కావాలని కోరుకుంటున్నారు? వాస్తవంగా చెప్పాలంటే ఎగ్జాస్ట్ అయిపోయినామన్న, వెక్స్ అయిపోయినాం. చలో రాజీనామా అడిగినాము, అది అవుతుందో కాదు. మేము ఎందుకు అడిగినాము? ఒక బాధ్యతదారితనం వస్తుంది అనుకొని మేము అడిగినాము. Our demand is only one thing. Honorable Prime Minister Modi, regardless of his excellency, regardless of his stature, has to absolutely come down and address this issue. ఒకసారి వచ్చి మాట్లాడండి భయ్. మేమేమో బయట వాళ్ళమా? మేమేమో పాకిస్తాన్ వాళ్ళమా? మా ఆధార్ కార్డు మీద పోనీ, ఆధార్ కార్డ్ ఇస్ నాట్ అ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. అసలు ఈ కంట్రీలో సిటిజన్షిప్ అంటే దాన్ని చూపించడానికి ఏముందో కూడా తెలియదు. పాస్పోర్ట్ చూపిస్తే కూడా భారతీయుని కాదని కూడా తెలుసు వీళ్ళు. కానీ నేను చూసే భారతీయుని లెక్కనే ఉన్నా కదా. నేను వేసిన ఓటు నా ఇంటికి రా, లేకపోతే వేదిక పెడతాము, వేదికకి రా, దిగి రావాలి ప్రధానమంత్రి దేనికోసం? భారతదేశ ప్రజల కోసం కదన్న. మేము కూడా గౌరవిస్తామన్నా మా ప్రధానమంత్రిని, కానీ దిగి రావాలి అన్న. థ్యాంక్ యూ. ఇది భారత ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి, ఒక బాధ్యత తీసుకోవాలి, ఒక అకౌంటబిలిటీ ఉండాలి. రిజైన్ చేస్తే వచ్చే ఒక బాధ్యత, ఒక జవాబుదారీతనం ఉండాలని వాళ్ళ డిమాండ్. చాలామంది వచ్చిండ్రు, తెలంగాణ శ్యామ్ గారు కూడా వచ్చిండ్రు ప్రొటెస్ట్కు మద్దతు తెలపడానికి. వీళ్ళు చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నారు జంతర్ మంతర్లో, వివిధ రాష్ట్రాల్లో కూడా. ఇక్కడ కూడా ఇది రెండోసారి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనేది. అధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారా? ఓకే, మరి ఎందుకు రిజైన్ చేయలేకపోతున్నాడు? ఈ దేశంలో మనము ఓట్లేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటాం. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ దళితుల మీద, గిరిజనుల మీద, ఆదివాసుల మీద, ముస్లింల మీద, మాలామాదిగోళ్ళని గుళ్ళోకి రానియకుండా ఇలాంటి దాడులు జరిగినప్పుడల్లా మేము లైవ్లోకి వెళ్తున్నాం, ఏంటి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ దేశంలో పుట్టినటువంటి విద్యార్థులు, దాంట్లో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, ఏ దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళంతా భారతీయులే. నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల 24 మంది విద్యార్థులు చనిపోయారు. దాంట్లో మన హైదరాబాద్ నడిబొట్టున ఉన్నటువంటి మియాపూర్లో కూడా ఒక మహిళ చనిపోయింది, మీరు కూడా వెళ్ళారు. నరేంద్ర మోడీ నిర్లక్ష్యం వల్ల 24 మంది చనిపోతే ఆ మంత్రి అధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయాలని ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు
వాళ్లకు మద్దతుగా మాలాంటి ప్రజా సంఘాలు వివిధ పార్టీల నాయకులు అందరూ గలవిప్పుతూ ఉంటే మహాత్మా గాంధీ గారి మార్గంలో అహింసా మార్గంలో ఢిల్లీ జంతర్ మంతర్లో కొద్ది రోజులుగా వాళ్ళందరూ ధర్నా చేస్తూ ఉంటే దీక్ష చేస్తూ ఉంటే తిండి తిప్పలు మాని చేస్తూ ఉంటే ఒక బ్యాచ్ రైట్ వింగ్ బ్యాచ్ నరేంద్ర మోడీ గారు అందభక్తులందరూ వాళ్ళు ఇడ్లీలు తిన్నారని సాంబార్లు తిన్నారని సాంబార్ వేడిగా ఉందని చల్లగుందని వాళ్ళ ఉద్యమాన్ని అవమానించుకుంటూ వీళ్ళు అంతా యాంటీ నేషనల్ చైనా ఏజెంట్లు దేశద్రోహులు అని అంటూ ఉంటే సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారేమో పాకిస్తాన్ పోయి బిర్యానీ తినొస్తాడు. ఎందుకు పోయినవయ్యా అని అంటేనేమో పాకిస్తాన్తో అక్కడ ఉన్నటువంటి ప్రధానితో మనకు సత్సంబంధం ఉండకూడదా మాట్లాడొద్దా అని అంటాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు జాతీయ జెండా పట్టుకొని అంబేద్కర్ ఫోటో పట్టుకొని రాజ్యాంగం చేతులు పట్టుకొని మహాత్మా గాంధీ గారి బొమ్మను పెట్టుకొని వాళ్ళు దీక్ష చేస్తూ ఉంటే నీకు నీ అంధభక్తులకు దేశద్రోహుల్లా కనబడతా ఉన్నారా? ఖబర్దార్, ధర్మేంద్ర ప్రధాన్ కాదు నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలి. ఇప్పుడే నేను స్టేట్మెంట్ చూశాను. సోనం వాంగ్చుక్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏమంటారు, ఢిల్లీ బెడ్ మీద నుంచి హాస్పిటల్ మీద ఉన్నాడు, ఆ బెడ్ మీద నుంచి పాస్ చేశాడు. రెండో స్వాతంత్ర ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏమంటారు ఎటువంటి భద్రత కల్పించట్లేదు, దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక బ్రిటిష్ ప్రభుత్వం కంటే దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది. ఈ బ్రిటిష్ జనతా పార్టీని గద్దదించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనందరం భారతీయులుగా ఆయన చెప్తా ఉన్నాడు. అందుకు మద్దతుగా దాంట్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గరికి విద్యార్థులకు మద్దతుగా మేము వచ్చాం. అభిజిత్ దీప్కే పై కూడా ఏదో సిరాతో దాడి జరిగింది చూసిండ్రా? ఆ మధ్యలో చెంప దెబ్బలు పడ్డాయి జైపూర్లో, జైపూర్ రాజస్థాన్లో నిన్న అది జరిగింది. ఏంటి దాడుల వెనుక ఏమన్నా కుట్ర కోణం ఉందా? ఏ కోణంలో చూడాలి ఇవి? ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి అరాచక పాలనకు ఎవ్వరూ వ్యతిరేకంగా గలమెత్తిన నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పెడితే రైతులందరూ రోడ్లెక్కి ఢిల్లీ జంతర్ మంతర్లో పోరాటం చేస్తుంటే రైతుల కాళ్లకు మేకులు గుచ్చాడు, పెట్రోల్ డీజిల్ లేకుండా బంకులను ఆపేశాడు, వాళ్ళందరినీ ఖలిస్తాను ఏర్పాటువాదులు అన్నాడు. ఇలా రకరకాల ముద్రలు వేశారు. మరి ఆ ఖలిస్తాన్ ఏర్పాటువాదుల ఏమంటారు ధర్నాకు లొంగి నువ్వెందుకు నల్ల చట్టాలని వెనక్కి తీసుకున్నావు? కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఎవరు క్వశ్చన్ చేసినా సరే ఏమంటారు వాళ్ళపైన దాడులు చేయడము, అందులో భాగంగానే అభిజిత్ దీప్కే పైన మన ఇంకుతో చల్లింది. ఎస్, మీరు చల్లిరు, మీరు చల్లాల్సిన రంగు వేరేది. ఆయన ఏం చెప్పాడు, ఆమెను ఏమనకండి, నీలి రంగుకు నీలి రంగు మా రంగు, బాబాసాహెబ్ అంబేద్కర్ జెండాలు పట్టుకుంటారు చూసావా, అటువంటి రంగు మా రంగు. కాబట్టి మీ రంగు వేరే ఉన్నది, ఈ రంగు అంటే మాకు ఇష్టం, మీరు ఎన్ని రంగులు చల్లినా మేము పూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 100% అంతే కదా. ఆ రంగు నీలి రంగు మా రంగు, విముక్తి చేసేటువంటి రంగు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతది రంగు. అది మేమేం ఆ రంగుకు వ్యతిరేకం కాదు. కానీ దాడులు చేయాలనేటువంటి సంస్కృతి ఏదైతుందో దానికి వ్యతిరేకం. అందులో భాగంగా తెలంగాణలో దాడులు చేస్తూ ఉన్నారు. విద్యార్థులు క్వశ్చన్ చేస్తే వాళ్ళపైన బురద వెళ్తూ ఉన్నారు. వీటన్నిటిని ఈ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ అంధభక్తుల మీడియా ఏదైతుందో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సోనం వాంగ్చుక్ స్పెల్లింగ్ చెప్పండి నరేంద్ర మోడీ గారికి. ఆయన అవసరమా ఈ దేశానికి? ఈయన అవసరమా చెప్పు? ఈయన కూడా మంచిగా ఉండాలి. అంత గొప్ప సైంటిస్టు, అంత పెద్ద మేధావి, స్నేహితుడు సినిమా చూసాం మనం ముగ్గురు. శ్యామ్ గారు, ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు పౌరుని ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అందులో భాగంగానే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి, చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి డాక్టర్స్ రిపోర్ట్స్ ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం ఆయన ప్రాణాన్ని కాపాడుతుంది, పౌరుని ప్రాణాన్ని. ఆ పౌరుడు ఎందుకు నిరసన దీక్ష చేస్తూ ఉన్నాడు? ఆ పౌరుడు ఎందుకు అన్నం మానేశాడు? ఆ పౌరుడు ఎందుకు 18-19 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో వానలో ఎండలో చలిలో కూర్చున్నాడు? ఆ పౌరుడు ఎందుకు 8 కిలోలు వేడి తగ్గాడు? ఎవరి కోసం? ఆయన తిండి తినలేకనా? ఆయన డబ్బులు లేకనా? దేనికి? ఎవరి కోసం? అరే, మీ నిర్లక్ష్యం వల్ల 24 మంది విద్యార్థులు చనిపోతే అందుకు బాధ్యత వహించి మీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కదా. వాళ్ళ చనిపోయిన విద్యార్థుల కోసం నా ప్రాణ త్యాగమైన చేస్తాను ముందుకు వచ్చాడు కదా. నువ్వు రాజీనామా చేయాలని కదా. మా ఆరోగ్యాలను మేము కాపాడుకుంటాం. ఆరోగ్యాలు నువ్వైతే హాస్పిటల్స్ కట్టవు, హిందూ ముస్లిం క్రిస్టియన్ పంచాయతీలు పెట్టాలి, నువ్వు హాస్పిటల్స్ కట్టవు. మేము కాపాడుకుంటాం మా ప్రాణాలని. ఆదివాసులు ఆకుపసరు పోసైనా మేము కాపాడుకుంటాం. నువ్వు రాజీనామా చేయాలని కదా. ఇప్పుడు ఇంకో ప్రశ్న కూడా వస్తుంది, ఆయన ఎందుకు? మీరు అన్నారు కదా, ప్రతి పౌరుడు కాదండి, కడుపులో పుట్టినటువంటి పిండాన్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ దేశ పాలకులది. WHO అదే చెప్తుంది, ఎవరిని కూడా చంపకూడదు. అరే, ఓ చెట్టునే నరకూడదు. అలాంటిది మనిషిని, ఓ చెట్టును నరకూడదండి. ఒక మనిషిని రక్షించాల్సినటువంటి బాధ్యత నీదే. కాబట్టి ఆయన ఎందుకు దీక్ష చేస్తూ ఉన్నాడు? నువ్వు రాజీనామా చేయాలని. ఇంతకుముందే స్టేట్మెంట్ చూశాం కదా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలి. వాళ్ళ పోరాటానికి మా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. నేను ఒక చివరి ప్రశ్న, ఇప్పుడు చాలా రోజులుగా
ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు కదా, మరి ఎందుకు రిజైన్ చేయడానికి ఏంటి కారణం ఏంది అసలు? మీరేమనుకుంటారు? ఈ దేశంలో ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు వాళ్ళకు. నేను ప్రజాస్వామ్యము, ప్రజలు, నిరసనలు, దీక్షలు అంటే లెక్కలేనితనం. రాజ్యాంగం అన్నా లెక్కలేనితనం. అప్పుడు చూసాం మనం, అన్నా హజారే దీక్ష చేయగానే కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగింది, స్కామ్ జరిగింది, స్కామ్ల ప్రభుత్వం. నీదే ప్రభుత్వం? నీది హిందూ ముస్లిం పంచాయతీ పెట్టే ప్రభుత్వం. నీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవించని ప్రభుత్వం. నీ ప్రభుత్వం విద్యార్థులు నిరసన తెలియజేస్తూ ఉంటే దున్నపోతు మీద వానబడ్డట్టు చలనం లేకుండా ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి నీకు ప్రజాస్వామ్యవాదులే బుద్ధి చెప్తారు, ప్రజలందరూ తిరగబడతారు. నేపాల్లో, బంగ్లాదేశ్లో అయినటువంటి పరిస్థితులు దేశంలో రాకుండా చూసుకో. ముందే వాళ్ళందరి చావులకు బాధ్యత వహించి నువ్వు రాజీనామా చెయ్యి. ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా. ఇది ధర్నా చౌక్లో ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు సిజేపీ వాలంటీర్స్, కానీ చాలామంది వచ్చారు యువత. దాదాపు వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డిమాండ్ ఒకటి ఏంటంటే బాధ్యతాయుతంగా ఉండాలి. ఒక పదవిలో ఉన్నప్పుడు ఆయనకు సంబంధం లేకపోవచ్చు, కానీ బాధ్యత వహించి రిజైన్ చేస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి కదా. ఇవి జీవితాలు కదా, విద్యార్థుల జీవితాలు కదా. దాదాపు చదువుకొని విద్యార్థులు గొప్ప స్థాయికి రావాలనే వాళ్ళ ఆశలపై నీళ్లు పోసినట్లు కదా. కాబట్టి 100% రిజైన్ చేయాలనేది వీళ్ళ డిమాండ్. సోనం వాంగ్చుక్ కూడా దాదాపు ఈ రోజుతో 22 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ఆసుపత్రికి కూడా తరలించిండ్రు, ఆయన ప్రాణాలకు ముప్పు ఉందనేది. వీళ్ళు ఆనర్ నుంచి అదే కొట్లాడుతూ ఉన్నారు యువత. దేశంలో విద్యా వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయి. మొన్న జరిగిన నీట్ పేపర్ లీకే కాదు, గతంలో కూడా చాలా జరిగినాయి. ఇట్లా జరుగుకుంటూ పోతే ఎట్లా? ఒక బాధ్యత ఉండాలి కదా. రిజైన్ చేస్తే ఒక భయం ఏర్పడుతుందని వీళ్ళ ప్రధాన యొక్క డిమాండ్. అకౌంటబిలిటీ అది ఉండాలి కదా, అది వస్తుంది కదా. అది చాలామంది చేస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నట్టుంది. ఇంకా బెంగళూరు ఏదో ఇంకా 2-3 రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నట్టుంది. మరి ఇక ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళ ఇంకో మాట ఏం చెప్తా ఉన్నారంటే, ఇప్పుడు పౌరుని ప్రాణాన్ని కాపాడుకోవాలనేది ప్రభుత్వానికి ఉంటుంది. ఓకే, మంచిదే. ఎందుకు ఆ పౌరునితో చర్చలు ఎందుకు చేస్తలేరు? ఆ పౌరునితో ఎందుకు మాట్లాడతలేరు వచ్చి? ఇది కూడా క్వశ్చనే కదా. మరి చాలామంది చనిపోయారు దేశవ్యాప్తంగా. ఎగ్జామ్ ఆ మధ్యలో జరిగింది నీట్ పేపర్, మళ్ళీ సెకండ్ సారి పెట్టింది. మియాపూర్లో చనిపోయింది ఒక అమ్మాయి. చాలామంది చనిపోయారు, 20-22 మంది దాకా చనిపోయారు విద్యార్థులు. మరి వాళ్ళ ప్రాణాలు అయితే రావు కదా. రిజైన్ చేయడానికి ఎందుకంత బాధ అవుతుందేమో ధర్మేంద్ర ప్రధానికి అని వీళ్ళు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. ఒక 1-2 గంటల వరకు ప్రొటెస్ట్ జరుగుతుందంట. మొత్తం మీద అయితే రిజైన్ చేసే వరకు వదలము అని చెప్తా ఉన్నారు వీళ్ళు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.